చేసిన పర్టికులర్గా మీకు సంబంధం లేనిది అయినా కూడా అడగటానికి కారణం ఏంటంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున అప్పుడున్న కాంగ్రెస్ వ్యూహను కూడా తట్టుకుని శోభా నాగిరెడ్డి గారు బహుశా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆవిడ రెడ్డి అయినా కూడా ఇక్కడ బలిజ ఓట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఓట్ల ప్రభావంతో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ నుంచి గెలిచారు. సో మళ్ళీ అది రిపీట్ అవుతుంది. జనసేన పార్టీ తరఫున వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే ఆ బలిజనంతా వాళ్ళ వైపు వెళ్తారు, రెడ్డి వైపుకి వచ్చే అవకాశం లేదు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఇప్పుడు నేను మూడో తరం పాలిటిషియన్. ఇప్పుడు మా దగ్గర అన్ని గ్రూప్ బేస్డ్, కుల రాజకీయాలు ఉండవు. కులం చూసి రాజకీయం చేయలేం. ఇప్పుడు ఒక కులం ఓటేస్తేనే గెలిచిపోతామంటే మనం రాజకీయాలకే పనికిరాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని సెగ్మెంట్ల వాళ్ళు అందరూ కావాలి. మనకి అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతోనే మనం రాజకీయాలు. ఈరోజు మాకు గ్రూప్ బేస్డ్. నా దగ్గర మా పార్టీలో కూడా ఎంతోమంది హార్డ్ కోర్ ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, నేనంటే ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు. నా కోసం ప్రాణానికి తెగించి పనిచేసే వాళ్ళు ఉన్నారు అదే కమ్యూనిటీలో. ఈరోజు వాళ్ళందరూ కూడా నా కోసం ఈరోజు పని చేస్తున్నారు. నేను వాళ్ళ కోసం, వాళ్ళకి అర్ధరాత్రి కష్టం వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి నేను పనిచేసే పరిస్థితి పెట్టుకున్నాను అదే కమ్యూనిటీలో. ఇక్కడ కమ్యూనిటీని ఇంకోటి నేను అనేది రాజకీయాల్లో కులాన్ని చూసి ఓటేస్తారనుకోవడం చాలా మూర్ఖత్వం. ఈరోజు కేవలం కులంని చూసి ఓటేస్తే మిగిలిన కులాలన్నీ ఏం కావాలండి? రాజకీయంగా మనం సేవ చేయాలనుకున్నా అందరూ కావాలి, అందరూ మన వాళ్ళే. ముందు రాజకీయ నాయకుడికి ఉండకూడదు కులం. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ మకాం అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు మాత్రం